ఈ వీడియోలో మనము 28 నవంబర్ 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఫ్యూచర్ ఎగ్జామ్స్లో చాలా యూజ్ అవుతాయి. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్, భారతదేశం ఏ దేశంతో కలిసి భూమి పరిశీలన కోసం సంయుక్త మైక్రోవేవ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్, దీన్నే మనము నిషార్ అంటాం షార్ట్కట్లో, ప్రయోగించనున్నారు? ఆన్సర్ వచ్చేసి అమెరికా అండి. అమెరికా, ఇండియా కలిసి మైక్రోవేవ్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని ఎందుకోసం అంటే భూమిని పరిశీలించడం కోసం ఈ యొక్క ఉపగ్రహానికి నిసార్ అని పేరు పెట్టారు. నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అనమాట. ఈరోజు న్యూఢిల్లీలో నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో జరిగిన మీటింగ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ ఈ డెసిషన్ని అనౌన్స్ చేశారనమాట. ఈ యొక్క శాటిలైట్ ద్వారా భూ పర్యావరణ వ్యవస్థలు, ఘనభూమి యొక్క వైకల్యం, పర్వతం, ధ్రువ గ్రియోస్పియర్, సముద్రపు మంచు, తీర సముద్రాలను ప్రాంతీయ ప్రపంచ స్థాయి అధ్యయనం చేయడానికి డేటా అందిస్తుంది అనమాట ఈ నిసార్ శాటిలైట్ అనేది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్, దివ్యాంగుల పిల్లల కోసం అంగన్వాడీ ప్రోటోకాల్పై జాతీయ చేరువ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసి స్మృతి జుబిన్ ఇరానీ. దివ్యాంగుల పిల్లలు ఎవరైతే ఉంటారో, దివ్యాంగుల పిల్లలు అంటే దివ్యాంగంతో ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అంగన్వాడీ ప్రోటోకాల్పై జాతీయ అవుట్రీచ్ ప్రోగ్రామ్ను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించారండి. అసలు ఏంటి ఈ యొక్క అంగన్వాడీ ప్రోటోకాల్పై జాతీయ అవుట్రీచ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే, అంగన్వాడీ యొక్క ప్రోటోకాల్స్ అంటే నియమ నిబంధనలు ఏంటివి, అంగన్వాడీ పిల్లల కోసం ఎలాంటి సౌకర్యాలు అంగన్వాడీలు అందిస్తున్నాయి అనేది ప్రతి ఒక్కరికి చేరువ చేసే కార్యక్రమం అన్నమాట ఇది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ఆశా, ఏఎన్ఎం బృందాల ద్వారా రెఫరల్ మద్దతు కలిగి, సో అంటే చిన్నప్పటి నుండి వైకల్యం ఏవైనా అలాంటి సిమ్టమ్స్ ఉంటే ఐడెంటిఫై చేయడం, స్క్రీనింగ్, కమ్యూనిటీ ఈవెంట్లో చేర్చడం ఇలాంటివి చేస్తారనమాట. సో ముందస్తుగా శిశువులకి, చిన్నపిల్లలకి, వైకల్యం ఉన్న పిల్లలకి ప్రత్యేకంగా సర్వీసెస్ని అందజేయడమే అంటే సర్వీసెస్ అందజేస్తున్నాం తెలియజేయడమే ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం అండి, అంతే. నెక్స్ట్ థర్డ్ వన్, గైడ్ ఆన్ జెండర్ ఇంక్లూజివ్ కమ్యూనికేషన్ అనే మహిళా కార్యక్రమాన్ని ఎవరు ఆవిష్కరించారంటే స్మృతి జుబిన్ ఇరానీ. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మరియు మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ ఈరోజు న్యూఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో గైడ్ ఆన్ జెండర్ ఇంక్లూజివ్ కమ్యూనికేషన్ని ఆవిష్కరించారనమాట. దీనిని బిల్ అండ్ మెలిండా గేట్స్ మద్దతుతో ముస్సీరోలోని మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, నేషనల్ జెండర్ అండ్ చైల్డ్ సెంటర్, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి దీన్ని నిర్వహించారు. నారీ శక్తిని బలోపేతం చేయాలని ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా మహిళా మంత్రిత్వ శాఖ ఈ చాలా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో ఈ పర్టికులర్గా గైడ్ ఆన్ జెండర్ ఇంక్లూజివ్ కమ్యూనికేషన్ కూడా ఒకటి. అంటే మహిళలకి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళని కమ్యూనికేషన్ అంటే ఒకరితో ఒకరిని టైఅప్ చేస్తూ గైడింగ్ చేయడమే ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం. తర్వాత ఫోర్త్ వన్, ఇటీవల ఏ దేశంలో శ్వాసకోశ వ్యాధి మైకోప్లాస్మా న్యూమోనియాను కనుగొన్నారు? ఆన్సర్ వచ్చేసి చైనా అండి. చైనా నుండి ఎప్పుడో న్యూమోనియా కేసులు వస్తున్నాయని చెప్తూ వచ్చాము, ఒక వారంన్నర అవుతుంది. అయితే నేను దీని గురించి ఎక్కడ కరెంట్ అఫైర్స్లో చెప్పలే, బట్ ఈరోజు చెప్పడానికి గల కారణం ఏంటంటే అది మైకోప్లాస్మా న్యూమోనియా అంట. అక్కడ ప్రజెంట్ వ్యాపిస్తున్న వ్యాధి మైకోప్లాస్మా న్యూమోనియా లాంటి వ్యాధికారక కణాల ప్రసరణ దీనికి కారణం అని చెప్పుకొచ్చారు ఈ రీసెర్చ్ చేసి రీసెంట్గా. ఇది ఒక రకమైన బ్యాక్టీరియా, ఇది వైరస్ లాగా పనిచేస్తుంది. వ్యక్తి నుండి వ్యక్తికి చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుందంట. ఇది ఊపిరితిత్తులు రెండు వైపులా చొరబడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను పెంచుద్ది. ఇది శ్వాసకోశ వ్యవస్థ లైక్ గొంతు, ఊపిరితిత్తులు, శ్వాసనాళం యొక్క వాటికి దెబ్బతీసే ఛాన్స్ ఉంటుంది ఈ మైకోప్లాస్మా న్యూమోనియా అనేది. ప్రజెంట్ ఇప్పుడు చైనాలో వ్యాపిస్తున్న వైరస్ అన్నమాట ఇది ఒక విధంగా. తర్వాత 5, ఇంపాటియన్స్ కరుప్పసామి అనే కొత్త వృక్ష జాతిని ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్ వచ్చేసి కలక్కాడ్ ముందతురై టైగర్ రిజర్వ్ అండి. తమిళనాడు రాష్ట్రంలో తిరువన్వేలిలోని కలక్కాడ్ ముందుతరై టైగర్ రిజర్వ్లో ఇంపాటియన్స్ అంటే బాల్సిమినేసి అనే జాతికి చెందిన కొత్త వృక్ష జాతులను ఐడెంటిఫై చేశారు. ఈ మొక్క దక్షిణ పశ్చిమ కనుమల్లో అగస్తమలై ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుందండి. అండ్ వర్షాకాలంలో కొన్ని వారాల పాటు మాత్రమే ఇది కనిపిస్తుంది. వాతావరణ మార్పు అంటే తడి వాతావరణం ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ ఇవి కనబడతాయి. చాలా చిన్న మొక్కలే.
సో వాతావరణ మార్పుల కారణంగా ఇది అంతరించిపోయే అవకాశం ఎక్కువగా ఉందంట. దక్షిణ భారత స్పెరంలో వర్గీకరణకు ఆయన చేసిన కృషికి ఎస్ కరుప్పస్వామి పేరు మీద ఇంపాటియన్స్ కరుప్పస్వామి అని పేరు పెట్టారు ఈ మొక్కకి. ఇంపాటియన్స్ అనేది ఉష్ణమండల ఆఫ్రికా, మడగాస్కర్, ఇండియా, శ్రీలంక, చైనా అంతటా విస్తృతంగా పంపిణీ చేయబడిన 1000 కంటే ఎక్కువ జాతి మొక్కల్లో ఇదొకటి అనమాట. ఇదొక జాతి. తర్వాత 6 రైసిలెంట్ ఇండియా, హౌ మోడీ ట్రాన్స్ఫార్మ్ ఇండియాస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పారాడిగ్మ్ అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ వచ్చేసి పుష్కర్ సింగ్ ధామి అండి. సో మన ఇండియాలో విపత్తులు వచ్చినప్పుడు వాటి నిర్వహణలో పారాడిగ్మ్ షిఫ్ట్ తీసుకురావడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కృషిని హైలైట్ చేసే పుస్తకాన్ని, అంటే మన ఇండియాలో డిజాస్టర్స్ వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడంలో మోదీ గారు చూపిన చొరవను హైలైట్ చేస్తూ, ఉత్తరాఖండ్ రీసెంట్గా టన్నెల్ కొలాప్స్ అయింది తెలుసు కదా, దాన్ని మ్యాక్సిమం రేపు ఉదయం కల్లా అందరిని తీసుకొచ్చేస్తారనుకుంటున్నాం. అందరూ ఎలావిగానే ఉన్నారు, ఎవరికి ఏం కాలేదంట. సో అయితే ప్రజెంట్ ఆ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే దాన్ని మిళితం చేస్తూ ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామి గారు డెహ్రాడూన్లో ఈ యొక్క పుస్తకాన్ని రిలీజ్ చేశారు. పుస్తకం పేరు రిసలయంట్ ఇండియా, హౌ మోడీ ట్రాన్స్ఫార్మ్ ఇండియా డిజాస్టర్ మేనేజ్మెంట్ పారాడిగ్మ్. ఓకే, సో దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్పై 6వ ప్రపంచ కాంగ్రెస్లో రిలీజ్ చేశారు. బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ మోడీ స్టోరీ ద్వారా దీన్ని చేంజెస్ చేసి తయారు చేశారనమాట. అండ్ మోదీ గారి గురించి మనము ఒక విషయాన్ని పుస్తకంలో హైలైట్ చేశారు. 1979లో మోర్బీ డ్యామ్ విధ్వంసం జరిగినప్పుడు వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన టైంలో మోదీ అప్పుడు 29 సంవత్సరాల వయస్సు ఆర్ఎస్ఎస్ ద్వారా విపత్తు నిర్వహణ కార్యకలాపాలకు సంస్థ ప్రచారకగా నాయకత్వం వహించి చాలామందిని మోటివేట్ చేశారంట. తర్వాత 7th వన్, ఫినో పేమెంట్ బ్యాంక్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి రజత్ కుమార్ జైన్ అండి. బ్యాంక్ పార్ట్ టైం చైర్మన్గా రజత్ కుమార్ జైన్ నియామకానికి ఫినో పేమెంట్స్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఆమోదం పొందింది. ఫినో 2017లో కార్యకలాపాలు ప్రారంభించింది. 2 ఏళ్ల క్రితం RBI లైసెన్స్ కూడా వచ్చింది. ఆ బ్యాంకుకి చైర్మన్గా రజత్ కుమార్ జైన్ అపాయింట్ చెయ్యొచ్చు అని అప్రూవల్ ఇచ్చిందనమాట. ఓకే, తర్వాత 8, ప్రపంచంలో 8వ వింతగా ఏది నిలిచింది? చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలో ఇప్పటివరకు 7 వింతలే ఉన్నాయి. ఇప్పుడు అందులో 8వ వింతగా ఐడెంటిఫై చేశారు దీన్ని. ఆన్సర్ వచ్చేసి ఆంగ్కార్ వాట్ ఆలయం. ప్రపంచంలో అత్యంత పురాతనమైనది, విశాలమైనది అంగకార్ వాట్ ఆలయం అండి. కంబోడియాలోని ఉంది ఈ ఆలయం. ఈ హిందూ ఆలయం ఇప్పుడు ప్రపంచంలో 8వ వింతట. 8వ వింత అనేది అనధికారికంగా ఇచ్చే టైటిల్. కొత్త భవనాలు, కట్టడాలు, ప్రాజెక్టులు, వ్యక్తులు ఎవరికైనా ఈ హోదా ఇవ్వచ్చు. ప్రపంచంలో 7 వింతల్లో పోల్చి చూసేందుకు ఈ టైటిల్ ఇస్తుంటారు. ఇటలీ పాంపీ నగరాన్ని పక్కన నెట్టి తాజాగా ఈ టైటిల్ను అంగకార్ వాట్ ఆలయం దక్కించుకుందండి. 8వ వింత. కంబోడియా నడిబొడ్డున ఉన్న అంగకార్ వాట్ వద్ద నిర్మితమైన ఈ ఆలయానికి 600 ఏళ్ళు. ఇది అతిపెద్ద ఆలయ కాంప్లెక్స్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఇప్పటికే దానికి గుర్తింపు కూడా ఉందండి. శతాబ్దాల నాటి సంస్కృతికి ఈ గుడి వారసత్వంగా పనిచేస్తుంది. అందుకే ఈ గుడి తమ దేశ పతాకంలోనూ స్థానం కల్పించింది కంబోడియా గవర్నమెంట్. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి ఏడాది పొడవునా పోటెత్తుతూనే ఉంటారు. వాస్తవానికి ఇది విష్ణు ఆలయం. కాలక్రమంలో బౌద్ధులకు ఆలయమైంది. 8 చేతులతో ఇక్కడున్న విష్ణువు విగ్రహం భక్తులకు అట్రాక్ట్ చేస్తుంది. 2వ సూర్యవర్మన్ రాజు కాలంలో అంటే 12వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మితమైంది. గుడికి 4 వైపులా దాదాపు 400 అడుగులు వెడల్పుతో కందకం లాంటిది ఏర్పాటు చేశారు. నిత్యం నీళ్లుండే దీనిని దాటేందుకు బ్రిడ్జిని నిర్మించారు. ఆలయానికి 1000 అడుగులు వెడల్పైన ద్వారం ఉంది. 500 ఎకరాల విస్తీర్ణంలో ఆలయాలు నిర్మించారు. టెంపుల్ కాంప్లెక్స్ మధ్య భాగంలో కలుగులు ఆకారంలో 5 భారీ టవర్లు ఉన్నాయి. భారతీయ ఆధ్యాత్మికత, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా గోడలపై పురాణ నేతిహాసాలకు సంబంధించిన ఎన్నో శిల్పాలు ఉన్నాయి. మహాభారతం, చలి చక్రవర్తి, సముద్రమతనం, స్వర్గ నరకాలు, దేవదానవుల యుద్ధం వంటి ఘట్టాలు ఈ గోడల మీద కనిపిస్తాయి మనకి. నెక్స్ట్ 9, న్యూజిలాండ్ నూతన ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ వచ్చేసి క్రిస్టోఫర్ లక్సన్. న్యూజిలాండ్ కొత్త ప్రధానమంత్రిగా క్రిస్టోఫర్ లక్సన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జనరల్ సిండోకిరో అధ్యక్షతన ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది. గత నెలలో జరిగిన సాధారణ ఎన్నికల తరువాత 2 చిన్న పార్టీలతో నేషనల్ పార్టీ శుక్రవారం ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత లక్సన్ ప్రధానమంత్రికి బాధ్యతలు చేపడుతున్నాడండి. తర్వాత 10, అంటే అతను సింగిల్ పార్టీతో అవ్వలేదు, చిన్న 2 పార్టీలతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు. తర్వాత 10, డేవిస్ కప్ 2023 టోర్నీ విజేత ఎవరు? ఇటలీ అండి. డేవిస్ కప్లో ఇటలీ జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టింది. టోర్నీ చరిత్రలో 2వ సారి ఆ జట్టు విజేతగా నిలిచింది.
47 తర్వాత జట్టు ఖాతాలో ఈ టైటిల్ చేరడం విశేషం. టెన్నిస్లో వరల్డ్ కప్ లాంటి డేవిస్ కప్లో చివరిసారిగా 1998లో ఫైనల్కి చేరి ఓటమి పాలైన ఇటలీ 25 తరువాత అవకాశాన్ని వదులుకోలేదు. ఫైనల్లో ఇటలీ 2-0 తేడాతో 28 సార్లు ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాను ఓడించిందండి. ఈ హోరాహోరీ మ్యాచ్లో చివరికి 22 ఏళ్ల ఆర్నాల్డ్దే పైచేయి. సెమీస్లో దిగ్గజ ఆటగాడు జోకోవిచ్ను ఓడించిన జోరులో ఉన్న సిన్నర్ తుదిపోరులోనూ అదే ఫామ్ను కొనసాగించి మొత్తానికి ఇటలీ జట్టును విన్ చేశారండి. నెక్స్ట్ 11 లేడీస్ యూరోపియన్ టూర్లో మొదటి 4 స్థానాల్లో నిలిచిన మొదటి భారతీయ జంట ఎవరు? దీక్షా దాగర్, అతిథి అశోక్ అండి. దీక్షా దాగర్ అండ్ అతిథి అశోక్ లేడీస్ యూరోపియన్ టూర్లో ఫస్ట్ 4th ప్లేస్లో నిలిచిన ఫస్ట్ ఇండియన్ డ్యూయల్ టీమ్గా నిలిచారు. దీక్ష మరియు అతిథి ఈ సంవత్సరం మొత్తం 3 ఎల్ఈడి టైటిల్ని గెలుచుకున్నారండి. లేడీస్ యూరోపియన్ టూర్ అనేది మహిళల కోసం ఒక ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్. ఇది 1978లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 12 సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ వరల్డ్ టూర్ సూపర్ 300 అనే ఒక స్పోర్ట్స్ ఈవెంట్ని ఎక్కడ నిర్వహించబడింది? ఈ పేరంతా గుర్తుపెట్టుకోవాలండి మీరు, చాలా పెద్దది. ఆన్సర్ వచ్చేసి లక్నో. సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ వరల్డ్ టూర్ సూపర్ 300 అనేది ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలో ప్రారంభమైంది. ఈరోజు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో యూపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నారు ఈ టోర్నీని. ఇది 28 నవంబర్ నుంచి డిసెంబర్ 3 వరకు కూడా కండక్ట్ చేస్తారు. యాక్చువల్గా ఇంతకుముందు పివి సింధు, హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ వంటి అగ్రశ్రేణి షట్టర్లు ఈ టోర్నీలో ఆడాలి. బట్ వాళ్ళు వైదొలిగారు, కారణం ఏంటో తెలియదు. ఇప్పుడు అందరి దృష్టి అనేది కితాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్తో పాటు ఇతర ఆటగాళ్లపై ఉందన్నమాట. సో వీళ్ళు పాపులర్ ప్లేయర్సే, బట్ ఇంకొంతమంది పాపులర్ ప్లేయర్స్ ఉంటే బాగుండేది. బట్ వాళ్ళు ఎందుకు లెఫ్ట్ అయ్యారో తెలియదు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. ఏమనంటే, ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో 2014 తర్వాత న్యూ ఇండియాలో క్రీడా కార్యకలాపాలు కొత్త ఊపందుకున్నాయన్నారు. క్రీడల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సానుకూల వైఖరిను మన క్రీడాకారులకు కూడా కొత్త వేదిక మారిందని చెప్పారు. సో నిజంగా చెప్పాలంటే అంటే ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. అంతకుముందు నేను 2014 బిఫోర్ కూడా చూశాను స్పోర్ట్స్ని ఎలా ఎంకరేజ్ ఉండేదో. 2014 తర్వాత కూడా చూశాను. అంటే కాలక్రమాన్ని వచ్చే అభివృద్ధిలో అనుకుందాం, కానీ ఆలస్యం చేయకుండా ఎక్కడికక్కడ స్పోర్ట్స్ని కండక్ట్ చేస్తున్నారనమాట. ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీరు చూసుకుంటే 2014-16 తర్వాత మీరు చాలా పథకాలు గెలుచుకోగలుగుతున్నాం, చాలా రికార్డ్స్ క్రియేట్ చేయగలుగుతున్నాం స్పోర్ట్స్లో. ఆ విధంగా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ని మనం మెచ్చుకోవాలి. నేనేం మోదీకి ఫేవర్ ఏం కాదు, సపోర్టర్ కాదు, నాకు అతను ఏమి ఇష్టం కాదు. బట్ జరుగుతున్న అభివృద్ధి గురించి డిస్కస్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. అండ్ లైక్ ఖేలో ఇండియా గేమ్స్, రీసెంట్గా పారా ఖేలో ఇండియా గేమ్స్ని కండక్ట్ చేయబోతున్నారు. ఎక్కడికక్కడ ప్రాంతీయంగా నిర్వహిస్తున్నారు. ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రం నేషనల్ అసోసియేషన్స్తో కలిసి స్థానికంగా స్పోర్ట్స్ని కండక్ట్ చేస్తున్నారు, గేమ్స్ని, మీట్స్ని, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అది ఓకేనా. నెక్స్ట్ 13 రెడ్ ప్లానెట్ డే ఎప్పుడు జరుపుకుంటారు? నవంబర్ 28 అండి. రెడ్ ప్లానెట్ డే అంటే ఎరుపు గ్రహం రోజు అనమాట. ఎరుపు గ్రహం దినోత్సవాన్ని నవంబర్ 28 జరుపుకుంటారు. ఎందుకంటే ఇది 1964లో నాసా చేత స్పేస్ క్రాఫ్ట్ మెరైనర్ 4ను ప్రయోగించారు. ఇది అంగారక గ్రహాన్ని చేరుకున్న ఫస్ట్ క్రాఫ్ట్ అండి. ఇది ఈ మెరైనర్ 4 అనే క్రాఫ్ట్ ఎర్ర గ్రహాన్ని చేరుకోవడానికి దాదాపు 8 నెలలు పట్టింది. చివరకు జూలై 14, 1965 ఫ్లై బై ప్రదర్శించింది. మారినర్ 4 అంతరిక్ష నౌకను ఫ్లై బై మోడ్లో సమాచారాన్ని పొందేందుకు రూపొందించారు. ఇది మార్స్ గ్రహం యొక్క గ్రహ అన్వేషణ, క్లోజప్ శాస్త్రీయ పరిశీలన అందించడం కోసం మనకి, అంటే ఆ గ్రహాన్ని అనలైజ్ చేయడం కోసం పంపించిన గ్రహం. స్పేస్ ప్రోగ్రామ్ సమాచారాన్ని సేకరించగలిగినప్పటి నుండి చాలా మార్పులు వచ్చాయి. మార్స్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. లైక్ భూమి వలె రెడ్ ప్లానెట్ కూడా కాన్యోన్స్, అగ్నిపర్వతాలు, ఎడార్లు, ధ్రువమంచు కప్పులు, ఋతువులతో కలిసి ఉందని తెలుసుకున్నాం. ఇలా చాలా విషయాలు ఆ ఉపగ్రహం ద్వారా ఆ క్రాఫ్ట్ ద్వారా తెలుసుకున్నాం, ఆ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా. అందుకని అది ప్రయోగించిన రోజున మనం ఈ డేని సెలబ్రేట్ చేస్తాం. సో ఇదిగే ఓవరాల్గా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్ క్విక్ రివ్యూ చూద్దాం. భారతదేశం ఏ దేశంతో కలిసి భూమి పరిశీలన కోసం సంయుక్త మైక్రోవేవ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ నిసాన్ ప్రయోగించనుందంటే అమెరికా. దివ్యాంగుల పిల్లల కోసం అంగన్వాడీ ప్రోటోకాల్పై జాతీయ చేరువ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారంటే స్మృతి జుబిన్ ఇరానీ. గైడ్ ఆన్ జనరల్ ఇంక్లూజివ్ కమ్యూనికేషన్ అనే మహిళా కార్యక్రమాన్ని ఎవరు ఆవిష్కరించారంటే స్మృతి జుబిన్ ఇరానీ. ఇటీవల ఏ దేశంలో శ్వాసకోశ వ్యాధి మైకోప్లాస్మా న్యూమోనియా కనుగొనబడిందంటే చైనా.
ఇంపార్టియన్స్ కరుప్పస్వామి అనే కొత్త వృక్షజాతిని ఎక్కడ కనుగొన్నారు అంటే కలక్కాడ్ ముందథరై టైగర్ రిజర్వ్లో తమిళనాడులో ఉంది. రిసైలెంట్ ఇండియా హౌ మోడీ ట్రాన్స్ఫర్ ఇండియా డిజాస్టర్ మేనేజ్మెంట్ పారాడిగ్మ్ అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారంటే పుష్కర్ సింగ్ ధామి. ఫినో పేమెంట్స్ బ్యాంక్ నూతన చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే రజత్ కుమార్ జైన్. ప్రపంచంలో 8వ వింతగా ఏది నిలిచిందంటే అంగాకర్ వాట్ ఆలయం. అండ్ న్యూజిలాండ్ నూతన ప్రధానమంత్రి ఎవరు అంటే క్రిస్టోఫర్ లక్సన్. డేవిస్ కప్ 2023 టోర్నీ విజేత ఎవరు అంటే ఇటలీ. అండ్ లేడీస్ యూరోపియన్ టూర్లో మొదటి 4 స్థానాల్లో నిలిచిన మొదటి భారతీయ జంట ఎవరు అంటే దీక్షా దాగర్, అతిథి అశోక్. అండ్ సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ వరల్డ్ టూర్ సూపర్ 300 ఎక్కడ నిర్వహించబడుతుందంటే లక్నో. రెడ్ ప్లానెట్ ఎప్పుడు జరుపుకుంటారంటే November 28. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.